నమస్తే మిత్రులారా! మీ ఇంట్లో గూడా ఎవరన్నా బెడ్ రిడెన్ ఎల్డర్లీ పర్సన్ పేరెంట్ గావచ్చు, గ్రాండ్ పేరెంట్ గావచ్చు, ఎవరన్నా ఉంటే గనక ఈ రీల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతది. బెడ్ రిడెన్ ఉన్న పేషెంట్‌ని చంపేసేది తను ఫేస్ జేస్తున్న వ్యాధే గాదు. ఒక భయంకరమైన విపత్తుంటది. అదేంటిదంటే బెడ్ సోర్స్. గ్రావిటీ అనేది ఒక శాపం లెక్క వాళ్ళ పైన పనిజేస్తా ఉంటది. వాళ్ళ ఓన్ బాడీ వెయిట్ అనేది వాళ్ళకొక శత్రువు లెక్క మారిపోతది. సో, ఎక్కువ కాలం పాటు ఒకే వైపు లేకుంటే ఒకే పక్కకు పడుకొని ఉంటే గనక వాళ్ళు, అక్కడ పుండ్లు తయారైపోతా ఉంటాయి. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా ఎళ్ళండి, బెడ్ సోర్స్‌కి ట్రీట్మెంట్ ఏంటిదంటే, ఆ వ్యక్తిని తరచూ తన పొజిషన్‌ని చేంజ్ చేయించడమే. దాంతో పాటు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్, లోషన్స్ వాడడం. దీనికి ఇంకొక ఉపాయం గూడా ఉన్నది. ఎయిర్ బెడ్స్ అని మనకు దొరుకుతాయి. మీకు 1500 నుంచి 6000, 7000 బిట్వీన్‌లో గూడా గుడ్ క్వాలిటీ ఎయిర్ బడ్స్ దొరుకుతాయి. వీటి వల్ల లాభం ఏంటిదంటే, ఇవి టైంకి తగ్గట్టు అరగంటకొకసారి, గంటకొకసారి తన ప్రెషర్ పాయింట్స్‌ని మార్చుకుంటా ఉంటాయి. ఇట్లా మార్చుకున్నప్పుడు బరువనేది ఒకటే ప్రదేశం లోపల, ఒకటే బాడీ పార్ట్ పైన పడకుండా రకరకాల ప్రదేశాల లోపల పడతా ఉంటది. దీనితో పాటు పేషెంట్‌ని మనం ఇటు అటు కాస్త జరుపుతా ఉండాలి, మరలిస్తా ఉండాలి. అప్పుడు బెడ్ సోర్స్ అనేటివి కొద్దిగా కంట్రోల్‌కొస్తాయి. ఇంకొకటి వైర్‌లెస్ బెల్స్ అని దొరుకుతాయి. మనకు 500 నుండి 1000, 1500 మధ్యన. ఎప్పుడైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ గట్టిగా అరిచి మనల్ని పిలవలేరు. సో, వాళ్ళ చేతికి ఇటువంటి చిన్న బెల్ ఇచ్చినామనుకోండి, వాళ్ళు దాన్ని ప్రెస్ చేసినప్పుడు చిన్న సౌండ్ వస్తది. మనం వెళ్ళి వాళ్ళకు నీళ్ళు కావాలా, ఆహారం కావాలా, మెడిసిన్స్ టైం అయిందా, డైపర్స్ చేంజ్ చేయాలా, లేకుంటే వేరే అదర్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా, ఏదైనా డిస్కంఫర్ట్ ఫేస్ చేస్తున్నారా, దాన్ని మనం అడ్రెస్ చేయొచ్చు. బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్న రూమ్‌ని చాలా హైజీనిక్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడు గాని మనం వాళ్ళని తాకేటప్పుడు వాళ్ళకు బెడ్ సోర్స్ పుండ్లు ఉంటాయి కాబట్టి లేటెక్స్ గ్లౌస్ వేసుకోవాలి. వాళ్ళని క్లీన్ చేయడానికి బేబీ వైప్స్ గానీ, అడల్ట్ వైప్స్ గానీ, యూజ్ అండ్ త్రో ఆప్షన్స్ మనకు దొరుకుతాయి. అవి వాడాలి. ఆ రూమ్‌కి మంచి వెంటిలేషన్ ఉందా? బెడ్ షీట్స్ ఎప్పటికప్పటికి చేంజ్ చేస్తున్నామా లేదా? ఆ ఇన్ఫెక్షన్స్ అనేటివి స్ప్రెడ్ అయితున్నాయా? లేకపోతే అక్కడనే స్టాగ్నేట్ అయ్యి ఆగిపోతున్నాయా? లేకుంటే కంట్రోల్‌కొచ్చినాయా? ఇదెప్పుడు గూడా మనం చూస్తా ఉండాలి. చూడండి, బెడ్ రిడెన్ పేషెంట్ నయం గావడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్స్, లోషన్స్, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్‌తో పాటు ఎవరైతే కేర్ గివర్స్ ఉన్నారో వాళ్ళు చూపిచ్చే ప్రేమ, ఆప్యాయత, కన్సర్న్ ఇది ఈక్వివాలెంట్‌గా హెల్ప్‌ఫుల్ అయితది. అంటే ఒక రకంగా వాళ్ళు బ్రతకడానికి మనం ఒక చిన్న హోప్, కారణం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. I hope this reel clarifies some of your doubts.